భాగవతం ప్రథమ స్కందం 16వ అధ్యాయం 22 శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాం. విషయము పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశించిన విధం. ఈరోజు శ్లోకంలో నామమాత్ర పాలకులందరూ కలియుగ ప్రభావంచే బ్రహ్మచంది రాజ్యపాలన వ్యవహారములన్నింటినీ సంక్షోభమునకు గురి చేయుచున్నారని ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేయబడినది. అంటే కలి అంటే ఏంది? కలహం. కలి అంటే కపటం. ఈ కలహాల మరియు కపటాల యుగమే కలియుగం. అయితే పరీక్షిత్ మహారాజు ఆయన కత్తి తీసుకున్నాడు. అంటే కలి ఏం చేస్తున్నాడనంటే ఒక గోవుని, అదేవిధంగా ఒక ఎద్దుని అతను వధించడానికి తయారుగా ఉన్నాడు. 3 కాళ్ళు ఇరగొట్టేశాడు. ఇంకా ఒక కాలు పైన అది పాపం చాలా బాధపడుతుంది. ఆ సమయంలో రాజ్య పర్యటన చేస్తున్నటువంటి పరీక్షిత్ మహారాజు అతను చూశాడు. చూసి వెంటనే దాన్ని ఆపుకున్నాడు. ఈరోజు ఎన్ని గోవులు చచ్చిపోతూ ఉన్నాయి, ఎన్ని ఎడ్లు చచ్చిపోతూ ఉన్నాయి. ఏ పాలకుడు పోయి దాన్ని ఆపుతూ ఉన్నాడు? పాలకులే ఈ కబేళాలు నడుపుతూ ఉన్నారు, వాటికి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు, గోవుల్ని చంపేస్తూ ఉన్నారు. అంటే పాలకులు అర్థం చేసుకోవాలి. ప్రజలు అంటే కేవలం మనుషులే కాదు. ప్రజలంటే మనుషులతో పాటు ఇంకెవరున్నారు? పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ప్రతి జీవి కూడా, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ప్రజలే. కానీ ప్రజలకి మేము మేలు చేస్తాము, ప్రజల సంక్షేమం మా ధ్యేయము అని చెప్పి పాలకులు చెప్తూ ఉంటారు. అంటే ఈ పశుపక్షాదులు వాటి ప్రజలకి రావా? అవి ప్రజలు కాదా? ఇంతకుముందు రాజులు చూడండి, ఈ ఆవుకి ఎద్దుకి హాని జరుగుతూ ఉంటే, వాటికి కీడు జరుగుతూ ఉంటే, వాటిని చంపేదానికి ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే రాజు అడ్డుకుంటున్నాడు. కానీ ఈరోజు ప్రజలంటే కేవలం మనుషులే, మిగతా జీవజాతులు ప్రజల కింద రావట్లేదు. ఎందుకంటే శాస్త్ర జ్ఞానం లోపించడం వల్ల వాళ్ళకి అవగాహన లేదు. ప్రజలంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా రాజు చూసుకోవాలి. ప్రతి జీవి యొక్క యోగక్షేమాలు రాజు చూసుకోవాలి. ప్రతి జీవికి కనీసం ఏం కావాలి? తినడము, ఆహారము సమకూర్చాలి, వాటి సుఖంగా నిద్రించేదానికి వసతులు సమకూర్చాలి, అవి కూడా ఆనందంగా ఉండేటట్టు చూసుకోవాలి. శారీరక అవసరాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అన్నింటిలో ఉన్నాయి అవసరాలు. శారీరక అవసరం అనేది అన్నింటిలో ఉంది. హీనమగు జంతువుల యందును గోచరించినటువంటి కొన్ని సాధారణ జీవనావసరములు కలుగు. ఏంటి? హీనమైన జంతువులు. జంతు జన్మించడమే చాలా శిక్ష, పెద్ద శిక్ష. ఆ జంతు జన్మలో కూడా ఈ శారీరక అవసరాలు ఉన్నాయి. ఏమిటి అవి? తినడము, నిద్రించడము, మైథున సుఖము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆహారము, నిద్ర, భయము, మైథునములన్నవి అన్ని జీవుల్లో సమానమే. అయితే మనిషి పశువు మాదిరి బ్రతుకుతామా? మనిషి ఏం చేయాలి? ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? పశువులతో పోటీ పడుతున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు? పశువులతో పోటీ పడుతున్నాడు. మనం కూడా ఎట్లా ఈ 4 శారీరక అవసరాలని ఎట్లా ఈ పశుపక్షాదుల కన్నా కూడా గొప్పగా, ఎక్కువగా వాటిని ఎట్లా మనం తీర్చుకోవాలి అనే ప్రయత్నం. మానవ జీవితం అది కాదని ప్రభుత్వాల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ దేహ అవసరములు మానవుల యందును మరియు జంతువుల యందును కలవు. శాస్త్రం అదే చెప్తుంది. చెప్పండి. ఆహార, నిద్ర, భయ, మైథునంచ సమన్యం ఏతా పశుభి నరానా. తినడము, నిద్రించడము, మైథున సుఖము, కొట్లాడుకోవడము అన్నింటిలో ఉన్నది. పశువుల్లో ఉంది, పక్షుల్లో ఉంది, మనుషుల్లో కూడా ఉంది. అయితే మనిషి అని ఎట్లా వేరు చేసేది? మనిషిని ఈ పశుపక్షాల నుంచి మనుషులు వేరు చేసే కార్యక్రమం ఏంది? చెప్పండి. ధర్మోహి ఏతా అధిక విశేషో ధర్మేణ
హీన పశుభి సమాన. ధర్మం ఒక్కటే మనల్ని మనుషుల్ని ఈ పశుపక్షాల నుంచి వేరు చేస్తాం. ధర్మం అంటే అవి కూడా ఆత్మలే కదా. పశుపక్షాలు ఏమున్నాయి? అవి ఆత్మలే. అయితే ఆత్మ యొక్క ధర్మాన్ని ఆయా శరీరాల్లో అవి పాటించగలవా? అది మనిషికి పశుపక్షాలకు ఉన్నటువంటి వ్యత్యాసం. మనిషికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయం ఏంటంటే, ఈ మానవ శరీరంలో జీవుడు తన ధర్మాన్ని ఆచరించేదానికి ఒక సదుపాయం ఉంది. ఈ రకంగా కూర్చొని భాగవతం చర్చించగలవా? పశుపక్షాలను భజన చేయగలవా? వాటికి భగవంతుడు అనే కాన్సెప్ట్ ఉందా? జగన్నాథ సుభద్రదేవికి మనం కూడా భాగవతం లేకుండా, భజన లేకుండా, శాస్త్ర అధ్యయనం లేకుండా, భగవంతుడు అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా మనో ప్రకృతి ఏమవుతాం? మనం ధర్మేనైనా అది ఇక్కడ చెప్పింది. అందుకని మానవుల్లో కూడా ఉన్నాయి. కానీ మానవుడు అట్టి దేహ అవసరములను జంతువుల వలె కాక, మనం జంతువుల మాదిరి వీటిని ఏంది ఆహార నిద్ర భయమైందని అనుభవించడానికి లేదు. మానవుని మాదిరి, జంతువుల మాదిరి కాక మానవుని మాదిరి పూర్ణము కావించుకొనవలెను. అందుకని రాజు, అందరూ ప్రజలే, వాటి యొక్క అవసరాలు కూడా తీర్చాలి రాజు. రాజే కాదు, ప్రతి మనిషికి ఒక బాధ్యత. ఆ బాధ్యత ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాలని పోషించడం. మనుషుల్నే కాదు, మనం పిలిచి అన్నం పెట్టడమే కాదు, అన్నదానం చేయడమే కాదు. చేస్తాం కదా అన్నదానం. ఈరోజు ఆదివారం అందరిని పిలిచి, భక్తులను పిలిచి పెడతాం. ఈ కుక్కల సంగతి ఏంటి? పక్షుల సంగతి ఏంటి? ఎన్నో చీమలు ఉన్నాయి. ఇంతకుముందు పిండి ముగ్గులు వేసేవాడు. ఏం వేసేవాళ్ళు తెలుసా? పిండి ముగ్గులు వేసేవాడు. ఇప్పుడు వేయట్లేదండి పిండి ముగ్గు. ఎవరు ఎందుకు పిండి ముగ్గు వేసేవాడు? చీమలు తింటా. చూసారా ఎంత కాన్సెప్ట్ ఉంది దాంట్లో. మనం తినడమే కాదు, ఆ ముగ్గు వేస్తే ఆ ముగ్గు ముందు పిండిని వచ్చి తినేది. వాటికి ఆహారం ఎంత కావాలి? కొంత తింటే చాలు. అట్లా ప్రతిదీ మనం తీసుకుంటూ వాటికి ఇస్తూ, అది మనిషికి బాధ్యత. మనం బ్రతుకుతూ వాటిని బ్రతకనిస్తూ, వాటి అవసరాలను కూడా మనం తీరుస్తూ. ఎందుకంటే వాటికి తెలియలేదు. భగవంతుడు ఏం చేశాడు? ఈ మానవుల పైన ఆధారపడండి. ఇక్కడ ఉదయాన్నే కుక్క చూశాను, 200కి లేసాను, నేను జపం చేసుకుంటాను. ఆ కుక్కకి ఎంత తెలివి! నేను ఆ రోడ్డు దగ్గరికి వెళ్తే నాతో వస్తాను. ఆడ నిలబడితే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాను. మళ్ళీ నేను లోపలికి వస్తే మళ్ళీ లోపలికి వస్తాను. మళ్ళీ నా పక్కన కూర్చుంటాను. ఎవరు చెప్పారు దానికి అంటామని? అవి మన పైన ఆధారపడి ఉన్నాయా లేదా? అవి ఎంత విశ్వాసంతో ఉన్నాయి? మనం వాటిని కూడా చూసుకోవాలా లేదా? అది మానవ నాగరికత. శాస్త్రము తెలుసుకోవడము, శాస్త్రము ప్రకారం నడుచుకోవడం అని అంటే జీవే దయా కృష్ణనాం సర్వధర్మ సా. భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు, జీవే దయా కృష్ణనాం సర్వధర్మ సా. జీవుల పట్ల దయ ఉండాలి. అది మనుషులే కాదు, ఈరోజు మనుషులపైనే లేదు. పిల్లలు కుక్కలను నెత్తినెక్కించుకొని బాగానే తిరుగుతూ ఉన్నారు. చూస్తున్నాం కదా వీడియోలో. వాటికి పూజలు బాగానే చేస్తున్నారు, వాటికి సేవలు చేస్తున్నారు. చేయకూడదని కాదు, వాటిని చూసుకోవాలి. అయితే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. వాటిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకోకూడదు. కుక్కర్ నెత్తినెక్కించుకోవడం మంచిదా కాదా? మంచిది కాదు. ఎందుకంటే కుక్క స్నానం చేయదు, కుక్క అశుచి, అది దూరంగా ఉంటుంది. పశువులకి స్నానం లేదు, పక్షులకి స్నానం. అవి కూడా చేస్తాయి. ఎక్కడన్నా నీటి గుంటలు ఉంటే పక్షులు కూడా పోయి స్నానం చేస్తాయి. అయితే రోజు జీవు మన మాదిరి నాగరికత లేదు వాటికి. అందుకని వాటిని దూరంగా పెట్టాలి, ప్రేమించాలి. కానీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. వాటిని ఇంట్లోకి తీసుకురాకూడదు. ఇంట్లోకి తీసుకొస్తే నువ్వు చేసే విధానం అంతా కూడా అశుచి. నువ్వు భగవంతుని కార్యక్రమాలు చేస్తూ ఉంటావు, అదంతా కూడా అశుచి. ఎందుకనంటే మనకు కళ్ళకు కనపడకుండానే
వాటి బొత్సు రాలుతుంది, వాటి లాలాజలం రాలుతుంది. అవి బయట ఆడాడ తిరిగి వచ్చి అవి మన ఇంట్లో తిరుగుతాయి. ఆ క్రిములు అవన్నీ కూడా ఉంటాయి. అవి మనకు సోకుతాయి, మనము అశుచి అవుతాము. మనం భగవంతుని చేసే సేవలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా అపవిత్రమైపోతాయి. అది సేవాపరాధం అయిపోతుంది. అందుకని వాటిని గౌరవించాలి, వాటి యొక్క యోగక్షేమాలు కూడా చూసుకోవాలి. అయితే వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అది చాలా అవసరం. ప్రేమించాలి. అయితే ఆవుని దగ్గరికి తీసుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రం చెప్తా ఉంది, ఆవులో ఏ దోషము లేదు, ఆవులో ఏ కల్మషము లేదు. ఆవులో నుంచి వచ్చే ప్రతిదీ కూడా పవిత్రమే. అది మూత్రము కావచ్చు, అది మయం కావచ్చు, శ్వాస కావచ్చు, లాలాజలం కావచ్చు, స్వేదము కావచ్చు, ప్రతిదీ పవిత్రమే ఆవు. అందుకని ఆవు లోపలికి వచ్చినా పర్వాలేదు, ఆవుని మనం ముట్టుకున్నా పర్వాలేదు. పవిత్రము, ఆవు చాలా పవిత్రం. ఎక్కడి నుంచి మనం తెలుస్తా ఉంది? ఇది శాస్త్రం. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మీరు శాస్త్రాన్ని తెలుసుకోండి, శాస్త్రం ప్రకారంగా నడుచుకోండి. అది రాజు చేయాలి. ప్రప్రథమంగా ఎవరు చేయాలి? ఆ పని రాజు చేయాలి. రాజు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే ఆ రాజ్యంలోని ప్రజలందరూ నడుచుకోవడం సులువైపోతుంది. అందుకనే కదా కృష్ణుడు అర్జునుడికి గీతను బోధించింది. ఎందుకు బ్రాహ్మణుడికి ఎందుకు చెప్పలేదు? బ్రాహ్మణులు కదా చెప్పాల్సింది, వాళ్ళు కదా తెలివైన వాళ్ళు, వాళ్ళకి చెప్పలేదే. వైశ్యులకు చెప్పలేదే, శూద్రులకు చెప్పలేదే. ఓ క్షత్రియుడికి ఎందుకు చెప్తున్నాడు అంటే భగవంతుడే చెప్తున్నాడు భగవద్గీతలో, యద్యద్ ఆచరితే శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనాః సయత్ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. సమాజంలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరిస్తారో సామాన్యులు కూడా అదే మార్గాన్ని, అదే ఉదాహరణని అనుసరిస్తారు. ఏ స్థాయి అయితే వాళ్ళు నిర్ధారిస్తారో సామాన్య ప్రజలందరూ ఆ స్థాయిని గుర్తిస్తారు. అందుకని క్షత్రియుడు బాగుంటే, రాజు బాగుంటే రాజ్యము బాగుంటుంది. అటువంటి రాజు పరీక్షిత్ మహారాజు, సామాన్యమైన రాజు కాదు అతను, ఒక రాజర్షి. పరీక్షిత్ ఎవరు? ఒక రాజర్షి, రాజు మరియు ఋషి కూడా. అంటే భక్తుడును మరియు రాజు కూడా. అంటే రాజులు భక్తులై ఉండాలి. రాజులు ఎట్లుండాలి? భక్తులై ఉండాలి. గృహపాల వారికి ఒక కోరిక, అది భక్తులైన రాజులు పరిపాలన చేస్తే బాగుంటుంది. కానీ ఈ కలియుగంలో అది ఎక్కడ సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది. ప్రయత్నం చేసినా మనం విఫలం అవుతాం. అది ఏ పని కాదు. ఎందుకనంటే సమాజం అంతా కూడా పాడైపోతుంది. అయితే ఇప్పుడు సరైన రాజులు ఏం చేద్దాం? సరైన గురువుని పొందడం ద్వారా, ఒక మార్గదర్శకుడు, ఒక గురువు, సక్రమమైన గురువుని, సద్గురువుని మనం పొందడం ద్వారా మనం మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. అందుకని రాజు పని, ఇదంతా కూడా రాజు పని. రాజు ఏం చేయాలి? ఈ అవగాహన కల్పించాలి. మానవ జీవితం యొక్క ఉత్కృష్టత ఏమిటి? మానవ జీవితం ఎందుకు ఇవ్వబడింది? ఎందుకు ఇవ్వబడింది మానవ జీవితం? ఎందుకు ఈ మానవ జీవితం ఎందుకు ఇవ్వబడింది? ఏంది మన జీవితం యొక్క లక్ష్యం? ఏంది? జన్మ రాహిత్యం. మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంది? మొదట అది. మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్తాం? రెండు ప్రదేశాలు. ఎక్కడన్నా ఉండాలి, అక్కడన్నా ఉండాలి. భగవంతుడి ఇక్కడ లేకుండా చేసుకుంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ ఆయన సేవలు ఆనందంగా ఉంటాం. అందుకని మానవ జీవితం ఇచ్చింది జన్మ రాహిత్యం కోసము. మళ్ళీ పుట్టకూడదు. చావు అందరికి వస్తుందా? చావు గురించి కాదు మన పట్టింపు. చావు తర్వాత మన పరిస్థితి అనేది ఆలోచించాలి. ప్రభుపాద వారు అదే చెప్పారు, ఎవ్రీబడీ విల్ డై. ప్రతి ఒక్కరూ చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత ఏమవుతా ఉంది? చనిపోయిన తర్వాత ఏమవుతుంది? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇదేనా? ఇక్కడ పోతా ఉంటామా? పుట్టడం చావడం, చావడం పుట్టడం, పుట్టడం చావడం. దీన్నే సంసారం అంటారు. జనన మరణ వలయం. జనన మరణ వలయం. ఈ వలయాన్ని ఛేదించడమే మానవ జీవితం యొక్క ఉద్దేశం. వలయాన్ని ఏం చేయాలి? నువ్వు 24 గంటలు ఈ ఆహార నిద్ర భయమిత్రంలో మునిగిపోతే ఈ వలయాన్ని ఎప్పుడు నువ్వు ఛేదించేది?
పశుపక్షాదులు మాత్రమే బ్రతుకుతున్నారు లేదా మనుషులు? అందుకని మనం భక్తులు వాళ్ళకన్నా భిన్నంగా ఉండాలి. భక్తులకు ఉన్న ఇంకొక బాధ్యత ఏంటంటే, మనిషికే బాధ్యత ఉంది, భక్తులకు ఇంకా పెద్ద బాధ్యత. మనిషి బాధ్యత మనుషులు నిర్వర్తించినప్పుడు భక్తులు నిర్వర్తిస్తూ ఆ నిర్వర్తించినటువంటి మనుషుల్ని సరైనటువంటి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయడమే ఈ మందిరం. అంతే కదా? ఎందుకు మందిరం? మన నలుగురికి వచ్చే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం. అంటే మనం చేస్తూ, మనం శాస్త్రాల ప్రకారంగా నడుచుకుంటూ, ఎవరైతే నడుచుకోవటం లేదో వాళ్ళకి మార్గదర్శకాన్ని, మార్గనిర్దేశాన్ని చేస్తూ ఉన్నాం. దానికోసం టెంపుల్ ఉండేది. ప్రతి ఆదివారం గుడికి వెళ్దాం, మంచి ప్రసాదాలు పెడతారు. దానికి అది కాదు గోదు. ఇక్కడికి వచ్చి ప్రసాదం టయానికి రావడం, అది కూడా ఇంకోటి పెద్ద ఛాలెంజ్. ఏంటంటే క్లాసులో పెద్ద ఎక్కువ మంది ఉండరు, ప్రసాదం టయానికి 300-400 మంది వచ్చేస్తారు. ఏం దానివల్ల లాభం? ఏం లేదు. అంటే కొద్ది, చాలా కొద్ది లాభం. వినడం కూడా ప్రసాదమే, వినడం కూడా ప్రసాదం. చెవులకు ఆహారం ఏంది? శ్రవణం. నోటికి ఆహారం ఏంది? ప్రసాదం. ఆ చెవులకు కూడా ఇవ్వాలి. హరికథ అది వినాలి. విన్నప్పుడు మనలో పరివర్తన వస్తుంది. అందుకని భక్తులకి ఒక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం ఏంటంటే సామాన్య మానవులుగా మాదిరి మనం నడుచుకోవడం. ఎందుకంటే సామాన్య మానవులు పశువుల మాదిరి నడుస్తూ ఉన్నారు. ప్రభుపాద వాళ్ళదే చెప్పారు, డాగ్ ఈజ్ రన్నింగ్ ఆన్ 4 legs, మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆన్ 4 wheels, పర్పస్ ఈజ్ సేమ్. కుక్క 4 కాళ్ళ మీద పరిగెడుతూ ఉంది, మనిషి 4 చక్రాలు ఉన్నటువంటి కారు వేసుకొని మనం దేంట్లో తిరుగుతున్నాం. ప్రతి ఒక్కడికి ఒక కళ. ఆ కళ ఏంటంటే కారు కొనుక్కొని తిరగాలి. ఈరోజు ప్రతి ఒక్కరి కళ ఏంటంటే, స్కూటర్లో అని పోయినాయి, సైకిళ్ళు, స్కూటర్లు. ప్రతి ఒక్కరికి ఒక కళ, ఒక 4 చక్రాల కారు కొనుక్కొని ఆ కారులో తిరిగితే, ఆ కారులో తిరగచ్చు, తప్పేం లేదు. కారులో తిరుగుతూ ఏం చేయాలి? భగవంతుని గురించి ప్రచారం చేయాలి, నాగరికమైనటువంటి మనిషిగా బ్రతకాలి. అది కాకుండా కేవలం ఆహార నిద్ర భయమైతనాల కోసమే ఈ 4 చక్రాల కారు తీసుకొని నువ్వు తిరుగుతున్నావు అనుకో, అది మంచిదేనా? అది ఈరోజు జరిగే సమాజం. కారు వాడుకోవడంలో తప్పేం లేదు, బెటర్ సౌకర్యం అది, బెటర్ ఫెసిలిటీ అది. కానీ దేనికి వాడుతున్నావు కారు నువ్వు అనేది చాలా ముఖ్యం. ప్రచారానికే లేదు. అందుకని ప్రచారానికి ఏదైనా వాడచ్చు. కారు వాడచ్చు, విమానం వాడచ్చు, ర్యాకెట్ వాడచ్చు, బాంబులు వాడచ్చు, అన్నీ వాడచ్చు. బాంబులు కూడా వాడచ్చు. యుద్ధం చేయలేదా? అర్జునుడిని చేయమని లేదా యుద్ధం? ఎందుకు చేయమన్నాడు కృష్ణుడు యుద్ధము? ఆయన పని అది, క్షత్రియుడిగా ఆయన చేయాల్సిన పని అది. క్షత్రియుని పని ఏంది? ధర్మాన్ని రక్షించడం. అందుకని ధర్మం నష్టమవుతూ ఉన్నప్పుడు నువ్వు చూస్తే ఎట్లుంటావు? గమ్మున చేతులు కట్టుకొని. యుద్ధము అనివార్యము, యుద్ధం కూడా చేయాలి, యుద్ధం తప్పదు. అధర్మం హెచ్చైపోతూ ఉంటే అయ్యో పాపం అంటే కుదరదు. ఏం చేయాలి రాజు? దాన్ని అంతం చేస్తూ పోవాలి. అయ్యో పాపం అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏలు చెడిపోయింది శరీరంలో, అయ్యో నా ఏలు అని చెప్పి కూర్చున్నా అంటే ఏమవుతుంది? ఇంక 2వ ఏళ్ళకి వస్తుంది, 5 ఏళ్ళకి వస్తుంది, చెయ్యి పోతుంది, కాలు పోతుంది, శరీరమే పోతుంది. చూసారా? ఒక పళ్ళ బుట్ట ఉంది, మామిడి పళ్ళ బుట్ట, దాంట్లో ఒక పండు కుళ్ళిపోయింది. ఏం చేయాలి? అయ్యో 100 పండు కొనుక్కొచ్చాను, 99 పండ్లు బాగున్నాయి, 100వ పండు చెడిపోయింది, దీన్ని కూడా దాంట్లోనే పెడదాము, నేను కొనుక్కొచ్చాను డబ్బులు పెట్టి అనుకుంటే ఏమవుతుంది? మిగతా పళ్ళు కూడా కుళ్ళిపోతాయి. అందుకని దానిపైన జాలి చూపించకూడదు. ఆ కుళ్ళిపోయిన పండుపైన, కుళ్ళిపోయిన ఏలుపైన జాలి పడితే మొత్తం పోతుంది. అందుకని రాజు అంటే అటు ఉండాలి. ఏదైనా కుళ్ళిపోతుంది అని ఏం చేయాలి? తీసి పడేయాలి. దాంట్లో జాలి కనికరం అనేది ఉండకూడదు. అట్లాంటి రాజులు కావాలి. అంటే దురదృష్టం అట్లాంటి రాజులు లేరు మనం. ప్రజలు కూడా ప్రభుపాల్ వారు ఇక్కడ అదే చెప్తున్నారు, ప్రజలకే ఇంద్రియ నిగ్రహం లేదు. అటువంటి ప్రజలు నియమ నిబంధనలు ఎవరు కూడా పాటించరు. అటువంటి వాళ్ళు ఎన్నుకున్నటువంటి పాలకులు ఎట్లుంటారు? మనం ఎన్నుకున్న వాళ్ళు కదా. ప్రజాస్వామ్యం ఏంది? ఓట్లేస్తే ఎవరన్నా నాయకుడు అయిపోవచ్చు. ఇప్పుడు నేను నాయకుడు, మీరందరూ ఓట్లేస్తే నేను నాయకుడు అయిపోతాను. కానీ అర్హత
ఆ పాలనా దక్షత ఏమైనా ఉందా? ఏమి లేదు. వానికి ఎట్లా పాలించాలో తెలియదు. పాలించడం అనంటే భగవంతుని యొక్క విధానాన్ని సమాజంలో ప్రవేశపెట్టడం, అమలు చేయడం. అది శాస్త్రాల ప్రకారంగా భగవంతుని యొక్క విధానాన్ని ప్రజల్లోకి తీసుకురావడం, గాడ్ కాన్షియస్నెస్. ప్రభుపాల్ వారు ఏమన్నారు? The duty of the government is to see that all the subjects are God conscious. ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే ప్రజలందరూ భగవత్ చైతన్యంలో ఉన్నారా లేదా అని చూసుకోవడం. కేవలం పథకాలు ఇవ్వడమే కాదు. నేను పెన్షన్ ఇస్తాను, నేను బియ్యం ఇస్తాను, నేను రేషన్ ఇస్తాను ఇంటికి, నేను అవి చేస్తాను ఇవి చేస్తాను. భక్తి ఎవరైనా ఇస్తున్నారా? దాని గురించి ఏదైనా ప్రాజెక్ట్ ఉందా? నేను భక్తి ఇస్తాను, నేను భగవద్గీతలు పంపిణీ చేస్తాను, భక్తులు అయ్యేటట్టు చూస్తాను, ఇది లేదు. అంటే పశువుల మాదిరి తయారు చేసి పెడుతున్నారు మనుషుల్ని. ఏం చేస్తున్నారు? మీరు పశువుల మాదిరి ఉండండి. పశువుల మాదిరి ఉంటేనే కదా వాడి పనులు జరిగేది. మనం మనిషిగా తయారైపోతే వాడిని గెలుస్తాడు. రూపాలు వారు అదే చెప్పారు, ఏ నాయకుడైతే భగవద్గీత పాటించడో వాడికి ఓటు వెయ్యద్దు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? భక్తులం ఇప్పుడు ఓట్లు వేస్తున్నాం కదా. ఇస్కాన్లో కూడా పోయి ఓటేసి చూపిస్తున్నారు అందరూ ఇట్లా. అదేదో పెద్ద ఘనకార్యం మాత్రం. ప్రభుపాద క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఏ నాయకుడైతే భగవద్గీత ప్రకారంగా వాడు బ్రతకటం లేదో వాడు నాయకుడయ్యే అర్హత లేదు. అందుకని మీరు అనవసరంగా ఓటు హక్కును వినియోగించుకోవడం మన హక్కు అని చెప్పి పోయి ఓట్లు వేసారా, మీరు కూడా పాపంలో భాగస్వాములు అవుతున్నారు. అదేం గొప్ప కాదు. అది ఓటు వేయకూడదు, భగవద్గీత ప్రకారం ఉంటే వేస్తాం, లేదంటే లేదు. ఆ రకంగా తయారు కావాలి మనం. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అందుకని మంచి నాయకులు కావాలి మనకు. అందుకని ఇప్పుడు నాయకులు లేరు కాబట్టి భక్తులే నాయకులుగా తయారు కావాలి. ఇప్పుడు నాయకులు లేరు, మంచి ప్రజా పాలకులు లేరు. ఇది కూడా ఒక చిన్న గవర్నమెంట్ మాదిరి టెంపుల్. ఏంది ఇది? ఒక మినియేచర్ గవర్నమెంట్. ఇక్కడ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రాజు మాదిరి. వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రేమగా, ఆప్యాయతతోటి, అనురాగంతో వాళ్ళని పలకరించడం, వాళ్ళని ఆహ్వానించడం. టెంపుల్ ఏం చేయాలి? అందరినీ ఆహ్వానించాలి, ఇక్కడి నుంచి పంపించేయకూడదు. నువ్వు రావద్దు అనేదానికి మనకు అధికారం లేదు. అట్లా చేస్తే భగవంతునికి చాలా కోపం వస్తుంది. మనం డోర్లు తెరిచిపెట్టి నువ్వు రావద్దనంటే అది, టెంపుల్ ఓపెన్ చేసి నువ్వు రావద్దనంటే అది. అందరూ రావాలి, అందరూ చక్కగా భక్తి చేసుకోవాలి. ఎవరన్నారు హాస్పిటల్లోకి ఏదైనా నియమం ఏమైనా ఉందా? వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి. దొంగ వెళ్ళొచ్చు హాస్పిటల్, దొంగ వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు. దొంగ కూడా పోవచ్చు హాస్పిటల్కి. వెళ్తే డాక్టర్ వైద్యం చేస్తాడు. ఎవరో కూనికోరు ఉంటాడు, వాడికి చేస్తారా? ఎవరికన్నా వైద్యం ఉంది. టెంపుల్ కూడా అంతే. ఇట్ ఈజ్ ఆల్సో ఏ హాస్పిటల్. టెంపుల్ ఏంది? వాస్తవంగా ప్రభుపాద చెప్పారు, ఇది కూడా ఒక హాస్పిటలే. మనం ప్రత్యేకించి ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేయాల్సిన అవసరం. మనం భక్తులు ఏం చేస్తున్నాం? గుళ్ళుతో పాటు హాస్పిటల్ కూడా పెడతాం. ఏం చేయాలి ఇప్పుడు? హాస్పిటల్ పెడతామా ఉందా? హాస్పిటల్ అవసరం ఉందా లేదా? గుడే హాస్పిటల్. గుడే నువ్వు చక్కగా శాస్త్రం ప్రకారంగా నడుచుకుంటే నీకు రోగాలు రావు, మ్యాక్సిమం రావు రోగాలు. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేయడం, చక్కగా జపం చేసుకోవడం, ప్రకృతిలో ఉండడము, చక్కటి గాలి పీల్చడము, చక్కటి శుద్ధమైన ఆహారాలు తినడము, మంచి అలవాట్లు ఉండడము, మనసును నియంత్రించుకోవడం. మెయిన్ ప్రాబ్లం మైండ్. రోగానికి కారణం ఏంది? భక్తులకు కూడా రోగాలు వస్తున్నాయంటే కారణం ఏంది? మైండ్. టెన్షన్, లోపల భయంకరమైన టెన్షన్ పెట్టుకున్నాను. నాకు ఒకప్పుడు టెన్షన్ ఉన్నప్పుడు రోగాలు వచ్చినాయి. నేను మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు టెన్షన్ ఉండేది. నాకు షుగర్ వచ్చింది, నాకు రకరకాల ఇవి వచ్చినాయి. ఇప్పుడు మేనేజ్మెంట్లో లేను, నాకు టెన్షన్ లేదు, షుగర్ లేదు, హ్యాపీగా ఉన్నాను. కష్టపడతాను, డ్రైవింగ్ చేస్తాను, మాట్లాడతాను, కీర్తన చేస్తాను. 2-3 గంటలు నిద్రపోతే సరిపోతుంది, హ్యాపీగా ఉన్నాను. మనం అనుకుంటాం 10 గంటలు నిద్రపోతేనే మనకు విశ్రాంతి, లేకపోతే లేదు. అవసరం లేదు.
ఆహారం ఎంత మనం కొంత తింటామో నిద్ర కూడా అంతే. మంచి నిద్ర 1 గంట 2 గంటలు సరిపోతుంది. మనమేమి 10 గంటలు నిద్రపోవాల్సిన అవసరం. 10 గంటలు నిద్రపోవడం అంటే తమో గుణం. ఏం గుణము? తమో గుణం. అంటే టైం అంతా నిద్రలో వేస్ట్ చేస్తున్నాం. అందుకని భక్తిలో ఎదగడం అంటే ప్రభుపాల్ వారు చెప్పారు, ప్రోగ్రెసింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ మీన్స్ లూజింగ్ టేస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ 4 యాక్టివిటీస్. ఈ 4 శారీరక అవసరాలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల నీకు ఆసక్తి తగ్గిపోతా ఉందని అంటే భక్తులు ఎదుగుతున్నావు అన్నావు. ఆహారం పట్ల ఆసక్తి క్రమేపీ తగ్గాలి, నిద్రపైన ఆసక్తి క్రమేపీ తగ్గాలి. ఇంకా మైథున సుఖము అది పూర్తిగా దాని నుంచి దూరంగా ఉండాలి. కొట్లాడుకోవడం అనేది లేనే లేదు, ఎవరిని ద్వేషించం కనుక. ఇవన్నీ తగ్గిపోతూ ఉన్నాయంటే అర్థమైంది భక్తిలో నువ్వు ఎదుగుతూ ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. వీటిపైన ఇంకా వ్యామోహం ఉందనంటే అర్థమైంది భక్తిలో ఎదగటం లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకని వీటిని మినిమైజ్. ఇంద్రియ భోగం లేదని చెప్పి చెప్పడం లేదు. ప్రభుపాల్ వారు ఏమన్నారు? ఐ డోంట్ సే నో సెన్స్ గ్రాటిఫికేషన్, బట్ ఐ సే రెస్ట్రిక్టెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఇంద్రియ భోగం పూర్తిగా లేదనే దానికి లేదు. ఎందుకంటే శరీరం యొక్క అవసరాలు అవి. మీరు భక్తులు అయిపోండి, ఏమి తినకుండా అట్లా ఉండండి, జపం చేసుకుంటూ ఉండండి అంటే ఎంతమంది వస్తారు? మీకేం పెట్టాం, రండి చేపలు వేస్తాము, జపమాలలు ఇస్తాము, కూర్చొని జపం చేసుకుంటూ ఉండండి, మీకు ప్రసాదం లేదు అంటే బాగుంటుంది. అట్లా పెట్టారు ప్రభుపాల్ వారు. ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. అయితే ఆ ప్రసాదం ఎంత అవసరమో అంత తినాలి, ఇంత తినకూడదు. ప్రసాదం బాగుందని అంటారు కదా, పీకల దాకా తినమని, ఇంకేం గ్యాప్ లేదు లోపల, అట్లా తీసుకోకూడదు. అది ప్రమాదం. ఎంత అవసరమో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖాః. నీ ఆహార నియమము ఉండాలి, పాటించాలి. రెగ్యులేషన్ ఆఫ్ ఈటింగ్, రెగ్యులేషన్ ఇన్ ఈటింగ్. ఆహారము ఎంత అవసరమో అంత తీసుకోవాలి, నిద్ర ఎంత అవసరమో అంత పోవాలి, వినోదము ఎంత అవసరమో అంత, పని ఎంత అవసరమో అంత. పని కూడా గాడిదల మాదిరి పని చేయకూడదు. ప్రభుపాద చెప్పారు, మోడర్న్ ఎడ్యుకేషన్ మేక్స్ ఎ మ్యాన్ ఎ పర్ఫెక్ట్ డాంకీ. ప్రభుపాద చెప్పిన మనం పాటిస్తే చక్కటి భక్తులుగా తయారవుతాం. పాటించకపోతే మనం ఈ జనాన్ని చూసి మనం కూడా పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు వాళ్ళంకాలు పరిగెత్తా ఉంటాం. మనం కూడా ఏదో చదవాలి, బయటికి వెళ్ళాం, డాంకీ కావడం గ్యారంటీ, దాంట్లో డౌటే లేదు. డాంకీ అవుదామా లేకపోతే నాగరికమైన మనిషి అవుతామా? ఎంతమంది డాంకీ కావాలనుకుంటున్నాను? అందుకని భగవద్ ప్రభుపాద్ మూడ్. నేను వింటున్నాను, నేను భక్తి వికాస్ స్వామి మిషన్ అండ్ మిషన్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ వారికి ఉద్యమం ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకపోతే మనం ఎక్కడో తప్పటడుగులు వేస్తూ ఉన్నాం. చేస్తున్నాం భక్తి ముసుగులో ఏదో చేస్తున్నాం. అందుకని ఆయన ఒక 3 సంపుటాలు ఒకే వాల్యూమ్ అని 3 parts అది ఒక బుక్ రిలీజ్ చేశారు భక్తి వికాస్ మహారాజ్. కాపీస్ తెప్పించుకోండి, ఎక్కడ దొరుకుతాయి, మాయాపూర్లో బృందాలు దొరుకుతూ ఉండొచ్చు. తెచ్చుకొని ప్రతి లీడర్ కూడా చదవాలి. ఎందుకంటే మనం ఇస్కాన్ మూమెంట్ యొక్క నాయకులము, మనం దీన్ని నడిపించాలి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నప్పుడు అసలు ప్రభుపాల్ వారి సంస్థాపకాచార్య ఏం కోరుకున్నారు? ఈ సంస్థను పెట్టింది ఆయన ఆశయాల ప్రకారంగా ఇది నడుస్తుందా లేదా చూసుకోవాలా లేదా? ఆయన ఆశయాల ప్రకారంగా నడవకపోతే ఇది ఇస్కాన్ కాదు, ఇంకేదో టిస్కాన్, లేకపోతే నిన్న మన కదారం చెప్పినట్టు పుస్కాన్ ఏదో అన్నాడు. ఇస్కాన్ ఎట్లా అవుతుంది ఇది? అందుకని అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. కనీసం భక్తులు శాస్త్రాల ప్రకారంగా నడుచుకోవాలి. చెప్పండి, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుం ఇహ అర్హసి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే శాస్త్రము తెలుసుకో,
మనం చదవాల్సింది పుస్తకాలు ఏంది? ఇవి లా బుక్స్ మనకు. ఏంది? భాగవతము, భగవద్గీత. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయి, వాటిని గురించి తెలుసుకో, వాటి ఆధారంగా నువ్వు నడుచుకో. జ్ఞాత్వా శాస్త్ర విధానం, శాస్త్ర విధానం మీద తెలుసుకొని కార్యాకార్య ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసుకొని నువ్వు నీ పనులు చేసుకో. అప్పుడు నువ్వు సేఫ్. వీళ్ళని చూసి వాళ్ళందరూ అటుపోతున్నారు, నేనొక్కడిని ఇటుపోతున్నాను, నేను కూడా అటుపోతాను అనుకున్నావా? నువ్వు కూడా యు ఆర్ మిస్సింగ్ ద లింక్, మిస్సింగ్ ద పాయింట్. నువ్వు కూడా టైం వేస్ట్ చేస్తున్నావు. గుండు కొట్టుకొని, నామం పెట్టుకొని, గోసి కట్టుకొని, ఇన్ని చేసి కూడా నువ్వు ఫైనల్ నీ గోల్కి రీచ్ కావడం ఏం లాభం దాన్ని? వాడేటా చేయట్లేదు, వాడు రీచ్ కాడు. మనం అన్నీ వద్దని ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం డిఫరెంట్గా ఉంటూ మనం కూడా రీచ్ కావట్లేదు. ఏం చేస్తాం? వాడు ఫెయిల్, మనం ఫెయిల్. ఎంత ప్రమాదం అది. అందుకని మిషన్ అండ్ మూమెంట్ అవసరం, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈరోజు భాష్యంలో ప్రభుపాల వారు అదే చెప్తున్నారు. ఈ పశు ప్రవృత్తులు, శారీరక అవసరాలు తగ్గించుకుని నిదానంగా, అంటే ఒక సాత్వికమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి జీవనాన్ని మనము అనుసరించాలి. ఇంద్రియ భోగాల్ని కొద్దిగా తగ్గించుకోవాలి. అట్లా నడుచుకుంటే మనం ఆనందంగా ఉంటాము. మొదట మనం ఆనందంగా ఉండాలి కదా, వేరే వాడికి ఆనందం కావాలంటే. మన దగ్గర లేదు, వేరే వాడికి ఏమి ఇస్తాం? నా దగ్గర లేదు, ఎవరో వచ్చి ప్రభు డొనేషన్ ఇవ్వండి అంటే ఏమి ఇస్తాను? నా దగ్గర ఉంటే ఇస్తాను. లేనివాడి దగ్గరికి డొనేషన్ ఎంతసేపు కూర్చొని అడిగినా కానీ ఏమి ఇవ్వండి. అట్లా మన దగ్గర ఆనందం లేదు. మన దగ్గరికి వచ్చి వీళ్ళు ఆదివారం గుంపులుగా వచ్చి ప్రభు మాకు ఆనందం ఇవ్వండి అంటే ఏమి ఇస్తాం? ఇవ్వలేము. అందుకని ఫస్ట్ మనం ఆనందంగా ఉండాలి, తర్వాత అందరికీ ఆనందాన్ని పంచాలి. గురువు గారికి అదే చెప్పారండి ప్రభుపాల్ వారు. జయపతాక స్వామికి ప్రభుపాల్ వారు ఏమన్నారు? ప్రభుపాల్, హౌ టు ప్లీజ్ యూ అంటే, యూ బీ హ్యాపీ, యూ మేక్ అదర్స్ హ్యాపీ. అందుకని గురుమహారాజ్ అదే చేస్తారు. ఆయన హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళని హ్యాపీ చేస్తారు. నువ్వు సంతోషంగా ఉండు, ఈ సంతోషాన్ని అందరికీ పంచు. మనకు అదే ఇన్స్ట్రక్షన్. అందుకని మీరు చక్కగా మన దుర్లభ మార్గదర్శకంలో, మా శిష్యుడు ఆయన గుంటూరులో ఉండేవాడు. అందుకని ఆయన మంచి ట్రైనింగ్ ఆయన తీసుకోవాలి. ఫస్ట్ ఆయన అర్థం చేసుకోవాలి, తర్వాత ఆ ట్రైనింగ్ మీకు ఇవ్వాలి. మీరు ఆయన మార్గదర్శకంలో ఉంటూ చక్కగా భగవత్ సేవ. ఎందుకు మందిరం ఉండేది? భగవత్ సేవ ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి. మన సేవ కాదు, భగవత్ సేవ కోసం మందిరం. వచ్చే ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని యొక్క సేవలో కైంకర్యం చేయడమే మందిర అధ్యక్షుని యొక్క బాధ్యత. అందుకని అందరూ సేవ లేకపోతే సేవ అడిగి తీసుకొని ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అయితేనే మనకు శాంతి, ఆనందం. లేకపోతే దుఃఖం. ఏది కావాలి మీకు? దుఃఖమా, ఆనందం? ఆయన సేవ చేయాలి. సేవానంద. ఏమానంద కావాలి? బ్రహ్మానంద అంటే సేవ లేదు దాంట్లో. బ్రహ్మానందం పోయి ఆ కాంతిలో కూర్చొని ఉండడం. బ్రహ్మానంద కావాలా, సేవానంద కావాలా? అందుకని సేవానంద కావాలంటే మీరు మంచి భక్తులు కావాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ